హితప్రియంకి స్వాగతం. సుమతి శతకంలోని 108 పద్యాల్లో 19 నుంచి 24 పద్యాలు, వాటి భావం ఈ 4వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. ఎప్పుడు దప్పులు వెదకెడున పురుషుని గొల్వకూడదది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్పవసించిన విధంబు గదరా సుమతి. ఎల్లప్పుడూ దోషాలు వెతికే స్వభావం ఉన్న యజమానిని సేవించకూడదు. అటువంటి వాడిని సేవించటమంటే పాము పడగ నీడలో కప్ప నివసించటం లాంటిది అని దీని భావం. ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. అంటే చెరువు నిండా నీరు చేరగానే వేల కొద్ది కప్పలు అందులోకి ఏ విధంగా చేరుకుంటాయో అలాగే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీకు సంపద కలిగినప్పుడు బంధువులందరూ అక్కడికి చేరుకుంటారు అని దీని భావం. ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీరణమందున మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతి. ఎక్కడ పడితే అక్కడ పచ్చికాయలు ఏరి తినటం, చుట్టాలను బంధువులను దూషించటం, యుద్ధం నుండి వెనుతిరిగి పారిపోవటం, గురువు ఆజ్ఞ జవదాటటం తప్పు అని దీని భావం. ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి అయినగాక నొగి దరిచైనన్ గకవికలుగాకయుండునే సకలంబును గొట్టువడక సహజము సుమతి. ఒక గ్రామానికి ఒక కరణం, ఒక న్యాయాధికారి మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే ఒకరితో ఒకరికి భేదాభిప్రాయాలు వచ్చి వ్యవహారాలన్నీ చెడిపోతాయి అని దీని భావం. ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చెలి కాని విలువ నొల్లని వాడే గొల్లండు కాక ధరలో గొల్లండును గొల్లడౌనే గుణమున సుమతి. ప్రేమలేని భార్యను, తనను ఆదరించనట్టి యజమానిని, అభిమానం లేని స్నేహితుడిని విడవనివాడు తెలివిలేనివాడు. గొల్లకులంలో పుట్టినప్పటికీ మంచి గుణాలు కలిగి ఉన్నట్లయితే వాడు గొల్లవాడు కాదు అని దీని భావం. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమిలేమి వసుధన సుమతి. నావల మీద బండ్లు వస్తూ ఉంటాయి, బండ్ల మీద నావలు వస్తూ ఉంటాయి. అలాగే భాగ్యవంతులకు దారిద్ర్యం రావచ్చు, దరిద్రులకు భాగ్యం కూడా రావచ్చు. ఎవరికి ఏదైనా సంభవించవచ్చు అని దీని భావం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.